Thank you very much. Next speaker, Sri B. Nagaraju. Respected Speaker, sir, మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క దూరదృష్టి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ముందు చూపుతో మరియు ఆర్థిక క్రమశిక్షణతో కూడినటువంటి కేంద్ర బడ్జెట్ను సమర్పించినటువంటి గౌరవనీయులైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని అభినందిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను 3 కర్తవ్యాల ఆధారంగా రూపుదిద్దుకుంది అధ్యక్ష. అందులో భాగంగా మొదటి అంశం వచ్చేసి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, రెండవ అంశం వచ్చేసి సామర్థ్యాన్ని పెంపొందించడం, మూడవ అంశం సమగ్రాభివృద్ధిని నిర్ధారించడం. ఈ 3 అంశాల ఆధారంగా ఇది స్పష్టమైన మ్యాక్రో ఆర్థిక దిశను నిర్దేశిస్తూ ఉంది అధ్యక్ష. ఇకపోతే ఈ బడ్జెట్లో ముఖ్యంగా అధ్యక్ష నాన్ డెబిట్ రిసిప్ట్స్ కోసం 36.5 లక్షల కోట్ల రూపాయలను మరియు మొత్తం వ్యయంను 53.5 lakhs కోట్లను అంచనా వేయబడింది అధ్యక్ష. మూలధన వ్యయం వచ్చేసి 12.2 లక్షల కోట్లకు పెంచబడింది అధ్యక్ష, ఎన్నడూ లేని విధంగా. అంతేగాక ఇది వచ్చేసి ముఖ్యంగా ఈ బడ్జెట్లో మౌలిక వసతుల మరియు ఆధారిత వృద్ధికి ప్రభుత్వం యొక్క కట్టుబాటును చూపిస్తూ ఉంది అధ్యక్ష. ఇకపోతే ఆర్థిక లోటు వచ్చేసి జీడిపిలో 4.3% తగ్గించబడింది. రుణం మరియు జీడిపి నిష్పత్తి 55.6%కి తగ్గేలా అంచనా వేయబడింది అధ్యక్ష. ఈ సంఖ్యలన్నవి అభివృద్ధి మరియు ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతుల్యతను ప్రతిబింబిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ప్రతిపక్షాలు ఇంతసేపు వారి యొక్క స్పీచ్లో ఎంతసేపు ఉన్నా కూడా గవర్నమెంట్ మీద నిందలు మోపుతూ బడ్జెట్ మీద ఇది చేస్తా ఉన్నది సరికాదు అధ్యక్ష. ఎందుకంటే భారత్ అనేది తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియాలో ఎస్పెషల్లీ వ్యూహాత్మక రంగాలకు పెద్దపీట వేయబడింది అధ్యక్ష. అందులో భాగంగా బయోఫార్మా శక్తి కోసం 10,000 కోట్ల రూపాయలను మరియు ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీకి 40,000 కోట్ల రూపాయలను, కార్బన్ క్యాప్చర్ సాంకేతికలకు 20,000 కోట్ల రూపాయలను మరియు ఛాంపియన్ ఎస్ఎంఈల కింద 10,000 కోట్ల రూపాయల నిధిని ఈ బడ్జెట్లో ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడుతూ టెక్నాలజీని ఇప్పుడున్నటువంటి ప్రజలకు అవసరాల కోసం ఏ రోజుకి ఆ రోజు పోటీ పడుతూ ఈ బడ్జెట్లో 7 హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించబడ్డాయి అధ్యక్ష. అంతేగాక 20 జాతీయ జల మార్గాలు అభివృద్ధి చేయబడుతున్నాయి అధ్యక్ష. మూలధన వ్యయం కింద చరిత్రాత్మక స్థాయిలో ఎన్నడూ లేని విధంగా ఉపయోగిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇకపోతే ఇది సాధారణ బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది నిర్మాణాత్మక సంస్కరణల బడ్జెట్గా భావిస్తున్నాను అధ్యక్ష. సరఫరా గొలుసులను మరియు బలోపేతం చేయడమే కాకుండా ఎగుమతులను పెంపొందించడం మరియు సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో మరియు భారతదేశాన్ని గ్లోబల్ పోటీలో ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ముఖ్య ఉద్దేశంగా ఈ బడ్జెట్ను రూపొందించారని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ముఖ్యంగా మా ఆంధ్ర రాష్ట్రానికి ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఎలా ప్రయోజనం చేకూర్చిందో ప్రత్యేకంగా 2 విషయాల్లో ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 64,320 కోట్ల రూపాయలను కేటాయించబడ్డాయి అధ్యక్ష. విభజిత ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వాటా 4.21%గా పెరిగింది. ఇది రాష్ట్ర అభివృద్ధి అవసరాలను గుర్తించిన నిర్ణయంగా భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయంలో మేము గౌరవ నిర్మలా సీతారామన్ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ విషయంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ కారిడార్ల ప్రకటన మరియు ఆంధ్రప్రదేశ్కు చారిత్రాత్మక అవకాశం కల్పించినటువంటి అవకాశం మరియు ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రంగా మేము తవ్వకాల దశను దాటి విలువ ఆధారిత పరిశ్రమల వైపు అడుగులు వేస్తూ ప్రాసెసింగ్ మరియు పరిశోధన ఆధునిక తయారీ వైపు ముందుకు సాగుతున్న విధంగా పనిచేస్తూ ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అన్నది. ఏపీలో వచ్చేసి అధ్యక్ష మాకు తీర ప్రాంతం అనేది సుదీర్ఘంగా ఉంది అధ్యక్ష. అందులో భాగంగా మత్స్య మరియు ఎగుమతులకు క్లస్టర్లకు మద్దతు ఎంతో ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. అంతేగాక డ్యూటీ ఫ్రీ దిగుమతుల పరిమితిని 1% నుంచి 3% వరకు పెంచడం వలన వ్యయం భారం తగ్గుతుంది అధ్యక్ష. అందులో భాగంగా భారతదేశ ఈజెడ్లో చేపల వేటకు ఇచ్చినటువంటి మద్దతు మా మత్స్యకారులకు ఆదాయం పెంపుకు దోహదపడుతుంది అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ట్రైబల్ ఏరియాలో భాగంగా అరకులోయలో సస్టైనబుల్ మౌంటైన్ ట్రైల్స్ను మరియు పులికాట్ సరస్సు యొక్క పరిసరాల్లో ఈ పక్షి వీక్షణ మార్గాలను ఆంధ్రప్రదేశ్కు పర్యావరణ పరంగా పర్యాటక పరంగా
కేంద్రంగా నిలబడుతున్నాయి అధ్యక్ష. ఇవి కాక ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా గిరిజన ప్రాంతాలకు మద్దతు ఇస్తూ ఉన్నట్టుగా ఈ బడ్జెట్లో కేటాయించారు అధ్యక్ష. ఇకపోతే ముఖ్యంగా అధ్యక్ష 600 కోట్లతో నైపుణ్య మరియు రూపాంతర పైలట్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేయడం చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే యువతకు పెద్ద అవకాశంగా మారుతా ఉంది అధ్యక్ష. ఇది మా యువత ఉద్యోగార్థులనే కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చే దిశగా ఇది సహాయపడుతుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష మా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా ఈ బుల్లెట్ ట్రైన్లో భాగంగా హైదరాబాద్ టు చెన్నై టు బెంగళూరు ఈ హైస్పీడ్ కారిడార్లు అనేటివి మా రాష్ట్రానికి చాలా చాలా ఉపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ హైదరాబాద్ టు చెన్నై అనే కార్యక్రమంలో భాగంగా మా అమరావతి అనేది టచ్ అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ బెంగళూరు టు హైదరాబాద్ అనే కార్యక్రమంలో మా సొంత పార్లమెంట్ అనేటువంటి కర్నూలు ముఖ్యంగా ఉంది కాబట్టి చాలా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. అంతేగాక ముఖ్యంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష మాకు ఆంధ్రప్రదేశ్ జీవనాధారమైనటువంటి పోలవరం జీవనాడు లాంటిది అధ్యక్ష. అది 2027 కల్లా కంప్లీట్ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ జలవనరుల శాఖకు ముఖ్యంగా అత్యధికంగా నిధులు కేటాయించేందుకు చాలా చాలా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేగాక అమరావతి నిర్మాణం అనేది మాకు స్టేట్ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఆ స్టేట్ క్యాపిటల్ నిర్మాణంలో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి పట్టణాభివృద్ధి శాఖ కూడా నిధులు పుష్కలంగా కేటాయించినందుకు నిర్మలా సీతారామన్ మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేగాక ఈ బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్ను భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో వ్యూహాత్మక భాగస్వామిగా గుర్తించింది అధ్యక్ష మా స్టేట్ను. ఇకపోతే అధ్యక్ష మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు ఈ కేటాయింపులు అన్నటివి వేగవంతమైన అభివృద్ధిగా మార్చగలవు. ఈ పెట్టుబడులను ముఖ్యంగా పరిశ్రమలకు మరియు ఏపీ యొక్క భవిష్యత్తును మార్చగలని చెప్పేసి భావిస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఫైనల్గా ఇప్పుడు నా నియోజకవర్గం కర్నూలు పార్లమెంట్ గురించి 2 విషయాలు తెలియజేయాలని తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఈ బడ్జెట్లో నా కర్నూలు పార్లమెంటుకు హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్లో భాగంగా కర్నూలు పార్లమెంట్ అనేది మధ్య ప్రాంతంలో వస్తుంది అధ్యక్ష. మాకు చాలా సునాయాసంగా 2 రాష్ట్రాల మధ్యన 2 మెట్రోపాలిటన్ సిటీస్ మధ్యన మా కర్నూలు పార్లమెంటుకు ఈ బుల్లెట్ ట్రైన్ వస్తున్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. అంతేగాక ఈ రోడ్ మినిస్ట్రీలో భాగంగా ఈ రోడ్ మినిస్ట్రీకి అత్యధికంగా డబ్బులు కేటాయింపులు జరిగినాయి అధ్యక్ష ఈ బడ్జెట్లో. అందులో భాగంగా మా కర్నూలు బళ్ళారి నేషనల్ హైవే వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేగాక ముఖ్యంగా అధ్యక్ష గత బడ్జెట్లో మా కర్నూలు ప్రాంతంలో ఓర్వకల్కు ఇండస్ట్రియల్ నోడ్ ఇచ్చినటువంటి గంట కూడా ఎన్డీఏ కూటమి అధ్యక్ష. అందులో భాగంగా మాకు పూర్వోదయ స్కీమ్ కింద ఆ ఓర్వకల్ హబ్లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే మా అంతా వెనకబడిన ప్రాంతం అధ్యక్ష. ఈ పూర్వోదయ స్కీమ్లో భాగంగా మంత్రాలయం రైల్వే కనెక్టివిటీ కూడా వేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం అధ్యక్ష. అంతేగాక ముఖ్యంగా అధ్యక్ష అటల్ భుజన్ యోజన కింద ఎందుకంటే మా రాయలసీమ ప్రాంతం అంతా చాలా డ్రాట్ ఏరియా, ఆ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ డెవలప్ చేయాలంటే అటల్ భుజన్ యోజన పథకం కింద సెలెక్టెడ్ కాబట్టి మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. రెస్పెక్టెడ్ స్పీకర్ సార్, చివరిగా ముఖ్యంగా మా గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలనా సామర్థ్యం మరియు సాంకేతిక దృష్టి మరియు సంస్కరణాత్మక పాలనలో నిరంతరం ముందంజలో నిలిచి ఉంది అధ్యక్ష. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉన్నప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు స్పష్టమైన ఫలితాలని అందిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి మరియు నా కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. Thank you very much. Next speaker, Sri Anil Desai ji.